సరస్వతి గానసభ శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రం వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సరస్వతి గానసభ శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రం వార్షికోత్సవానికి ప్రముఖ సంగీత విద్వాంసులు మోదుమూడి సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరస్వతి గానసభ సెక్రటరీ పేపకల్ రామకృష్ణ ముఖ్య అతిథి సుధాకర్ను సభకు పరిచయం చేశారు. లక్కరాజు సత్యనారాయణ టిక్కు ముఖ్య అతిథి మోదుమూడి సుధాకర్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా సంగీత విద్యార్థులకు సుధాకర్ నీసరి ఎవరయ్య కీర్తనను శుద్ధ సారంగ రాగంలో ఆది తాళంలో నేర్పించారు. శిక్షణలో పాల్గొన్న సంగీత విద్యార్థులు ఎంతో శ్రద్ధగా కీర్తనను నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాడి సూర్యకుమారి, చావల సూర్యకుమారి, సరస్వతి గానసభ సభ్యులు పాల్గొన్నారు. మహనీయులందరికీ ఎందరో మహానుభావులు కాకినాడ అంటే ఎంతోమంది మాధవరావు గారు, సుబ్బారావు గారు, అందరి ముందు నా కమిటీ మెంబర్స్ అందరూ పేరు గుర్తులేవు. ఎంతమంది తరతరాలుగా దీన్ని నడుపుకుంటూ వస్తున్నారు. ఇటువంటి సంస్థల స్ఫూర్తితోనే నేను కూడా ప్రారంభించాను సౌకర్య సంస్థని. ఈరోజు వరకు మా గురువుగారు అంటారు, నీ కెరీర్ అంతా పాటు చేసుకున్నాను ఈ సంస్థలన్నీ. కానీ ఆ సంస్థ నేను ఏర్పాటు చేసిన కచేరీ వెళ్ళిన తర్వాత సోక వీళ్ళకి మంచి కచేరీ పెట్టామని పిలిచేస్తే నాకు పడ్డ శ్రమంతా మర్చిపోయేవారు. చాలామంది తమిళనాడు నుంచి వస్తారు దోషలు. వాళ్ళ సూట్ కేసులు పట్టుకునేవాడు, వాళ్ళ ఇన్స్టిట్యూట్ మోసేవాడు, వాటర్ తీసుకెళ్ళేవాడు. రాత్రి 12 అయ్యి అది తీసుకెళ్ళి పెట్టేసినాడు. విడి చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే సంగీతం నేర్చుకుంటే పాడతారా అని అడిగేవారు. ఏదో పాడతానని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అలాంటి సేవ చేసుకోకపోతే నాకు మనసు